అతను నిజంగా అతనికి అవగాహన లేదా అంటే గతంలో 23 స్థానాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని మిమ్మల్ని దాంట్లో 5 స్థానాలు లాగేస్తానంటే ఎలా ఉంటుంది మీ పరిస్థితి అన్న వ్యాఖ్యలు మనకి ఇంకా మనకు గుర్తున్నాయి. అంటే అతనికి తెలుసు అంటే కేవలం ఎగ్గొట్టడానికి ఏదో వంక కావాలి. ఈ రోజున అంటే పరీక్షని రాయను కానీ నాకు మార్కులు వేసేయాలి, పైగా డిస్టింక్షన్లో పాస్ చేసేయాలి అనేటువంటి విధానం అన్నమాట. అసలు అసెంబ్లీకి రాడట, కాకపోతే అతనికి మాత్రం అనే ఇదేలా ఇచ్చేయాలంట. సరే రానన్నావు నిన్న ఎందుకు వచ్చాడంటే భయపడ్డాడనే రకరకాల నేను ఏమన్నానంటే రఘురామకృష్ణరాజు గారు కూడా ఒక విధమైనటువంటి సహాయం చేశారు. నువ్వు రా, పలానా సెక్షన్ ఉందా, రాకపోతే నీ మీద వేటు పడుతుంది అనేది చెప్పారు విషయాన్ని. సరే నేను వచ్చినటువంటి కార్యక్రమం అది మాత్రం అసెంబ్లీ సెషన్స్లోకి రాదని చెప్పేసి అని టెక్నికల్గా చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రావాలి, ఏదో రోజు వస్తాడండి. ఈ రోజు కాకపోతే ఈ సెషన్లో, కాకపోతే ఏ సెషన్లో వస్తాడు. సమస్య అది కాదు. ఈ రోజున అతను చెప్పే మాటలకే చేసే పనులకి సంబంధం ఉండదు. గతంలో ఏమన్నాడంటే అతను మండలం రద్దు చేసేయాలి, మండలం వల్ల ఉపయోగం లేదు, ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నాయనే మాటలు మాట్లాడాడు. ఈరోజు అదే మండలంలో మన గళ వినిపించాలని చెప్పేసి మాట్లాడతాడు. అంటే అతను చెప్పేదానికి చేసేదానికి సంబంధం లేని మాటలు మాట్లాడతాడు. ఈ రోజున 11 మంది ఆ ఎమ్మెల్యేలు అంటే దాదాపు 22-23 లక్షల మంది ప్రజలు వాళ్ళకి ప్రతినిధులుగా పంపించిన తర్వాత అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ఆ ప్రజా సమస్యల మీద ప్రజలు మాట్లాడవలసింది పోయి అసలు ఒక్కసారి కూడా మాట్లాడకుండా, విచిత్రం ఏంటంటే విజేంద్ర గారు ఒక్కసారి కూడా మాట్లాడకుండా నాకు మైక్ ఎవరో నా మాట ఎనరో అనేటువంటి మాటలు ఎలాగా? నువ్వు రావాలి, వస్తే నీ మైక్ ఏమైనా కట్ చేసి నీకు అవకాశం ఇవ్వకపోతే అప్పుడు నువ్వు వెళ్ళి తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్ పెట్టినా తప్పలేదు. అసలు రాకుండానే మాట్లాడకుండానే నాకు మైక్ ఎవరు సమస్యలకి సంఖ్యతో కూడా పనక్కర్లేదు. అంతే ఖచ్చితంగా. ఎందుకంటే చాలా విచిత్రంగా చాలా ఏదైనా తప్పు చేసి కూడా నా సోషల్ మీడియాలో బలి ఇటీగా దొరికిపోతారండి వాళ్ళు. అదే జోలా సినిమాలో ఉంటే చూసారా బ్రహ్మానందం, ఏ తప్పు చేసినా చిట్టుకుని 1 నిమిషంలో దొరికిపోతాడని చెప్పేసి అలాగే వాళ్ళు కూడా నిన్న టెక్నికల్గా అది కాదు, నిన్నది కౌంటింగ్లోకి రాదని చెప్పి వాళ్ళకి తెలుసు. కానీ పాపం మరి సరైన డైరెక్షన్ ఇవ్వలేదో ఏంటో తెలియదు జగన్మోహన్ రెడ్డి. నేను ఏమన్నానంటే గైర్హాజరు నేను ఏమన్నానంటే అండి అసలు శాసనసభ్యుడు అంటేనే చట్టసభల్లోకి వెళ్ళి చట్టాల గురించి దాని మీద మాట్లాడవలసిన అవసరం ఉంది. గతంలో లోక్సత్తా జేపీ గారు కావచ్చు, వామపక్ష పార్టీలు కావచ్చు, వాళ్ళు 1-2 స్థానాలు ఉన్నా కూడా అసెంబ్లీకి వచ్చేవారు, మాట్లాడేవారు, వాళ్ళ గళ వాళ్ళు వినిపించేవారు. అంటే ఇతనికి కనీసం ఆ స్థాయి లేదు, అవగాహన లేదు. 2 అక్కడ ప్రశ్నిస్తారు కదా, ఇతను దేని గురించి మాట్లాడగలరు అసెంబ్లీకి వెళ్ళి? పోలవరం గురించి మాట్లాడితే పోలవరం గురించి మీరు చేసినట్టు అన్యాయం అక్కడ అధికార పక్షం వినిపిస్తుంది. అమరావతి గురించి మాట్లాడితే అమరావతికి ఈ రోజుకి మీరు చేస్తున్నటువంటి కుట్రల్లో మీరు రాస్తున్నటువంటి లేఖల గురించి అక్కడ నిలదీస్తారు. అదేవిధంగా పారిశ్రామికవేత్తల గురించి మాట్లాడితే మీరు పారిశ్రామికవేత్తలు ఏ విధంగా పారిపోయేలా చేశారంటే ప్రశ్నిస్తారు. అతనికి చెప్పడానికి సమాధానాలు లేక అసలైన పాయింట్ ఏంటంటే అతను అసెంబ్లీకి వచ్చి మాట్లాడడానికి అవకాశం కానీ ఏమీ లేక, సమాధానం లేక పారిపోవడానికి దీన్ని ఒక అవకాశంగానో ఒక విధంగా తీసుకొచ్చి నాకు ప్రతిపక్ష నేత హోదా కావాలని నిన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నిజంగా వీళ్ళు జర్మనీ వెళ్ళిపోమని చెప్పేసి కారణం ఏంటంటే జర్మనీలో అయితే డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి, ప్రత్యక్ష ఎన్నికలు ఉంటాయి, అటువంటి చోట వస్తుందేమో తప్ప ఇక్కడైతే రాదు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ప్రజలు కూడా నేనేమంటానంటే ఆ 11 నియోజకవర్గాల ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. మీరు మీ నాయకుడు ఎన్నుకున్నది ఎందుకు, వెళ్ళకపోతే ఎందుకు రాజీనామా చేసే? నీకు జీతాలు తీసుకుంటూ మానేస్తున్నాడండి అతను. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రభుత్వ సదుపాయాలు మానేస్తున్నారా? అన్ని అనుభవిస్తున్నారు కదా. అంటే అన్ని అనుభవిస్తారు కానీ అసెంబ్లీకి రారు. తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని ప్రెస్ మీట్ పెడతారంటే అసెంబ్లీలో వీళ్ళు సమాధానం చెప్పాలంట. ఏమైనా అర్థం ఉందా? ఈ రోజు మరి ఏదో కడప వెళ్తాడంటే కడప నుంచి ఏదో బెంగళూరు వెళ్ళిపోతాడని చెప్పేసి మళ్ళీ ఒక వార్త వస్తుంది. అంటే నేను అంటుంది ఇటువంటి నేతలు అంటే అసెంబ్లీ అనే దాన్ని ఒక వేదికగా చేసుకుని ప్రజాగణం నిర్మించడానికి ఎటువంటి యోధులు ఉండేవారు ఆ గతంలో మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంటే. అటువంటి స్థాయిలో మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులను చూస్తుంటే నిజంగా ఒక విధంగా ఆశ్చర్యంతో పాటు బాధ కూడా కలుగుతుంది. వీళ్ళనా ప్రజాప్రతినిధులుగా మనం చూసుకోవాల్సి వచ్చింది ఇటువంటి వ్యక్తులనా? నేను అంటుంది అటువంటి మనుషులు కూడా బయటకు వచ్చి మళ్ళీ నిందలు, ప్రభుత్వం భయపడుతుంది, ప్రభుత్వం దగ్గర సమాధానాలు లేవు అంటే వాళ్ళు ఏం మంచి చేసినా మేము మాట్లాడాం కాబట్టి ఇది. ఇప్పుడు ఏదన్నా రాష్ట్రానికి అయినా పెట్టుబడులు వచ్చినాయి, గతంలో మేము చేసాం అందుకనే వచ్చిన పెట్టుబడులు అంటారు. అంటే వీళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా మంచి అయితే వాళ్ళ అకౌంట్లో వేసుకోవాలి, చెడైతే మాత్రం ఏలెట్టు చూపించాలి. ఈ 8 నెలల్లోనే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నటువంటి ఒక క్రియేషన్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి మీడియాలో కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళతో కావచ్చు, రకరకాలైనటువంటి బురద జల్లేసినటువంటి కార్యక్రమాలు. అంటే ప్రజలకి అర్థం అవ్వట్లేదా గతంలో 5 సంవత్సరాలు ఏం జరిగింది, ఈ 8 నెలల్లో ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా ప్రజలకు తెలుసు. కాబట్టి ఆ భయంతో ఈ రోజున నేను ఏమంటున్నానంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడే మాటలన్నీ కూడా భయంతో అరిచే కేకలే తప్ప మరొకటి కాదు విజయచంద్ర గారు.
సరే ఈ సబ్జెక్ట్ తో పాటు ఇంకో సబ్జెక్ట్ తీసుకొచ్చారు మీరు జీవి రెడ్డి గారు. అంటే జనానికి రెండు సబ్జెక్టుల మీద ఆసక్తి ఉంది. మనం ఒక సబ్జెక్ట్ చేయలేము ఇవాళ మనం. జీవి రెడ్డి గారు అంటే నాకు మా గతం నుంచి కూడా మిత్రుడే, మాతో పాటు అంటే అనేకమైన ఇది ఎలా డిబేట్స్ లో ఉన్న వాళ్ళం. ఉందంటే టీడీపీ వర్సెస్ టీడీపీ సర్కార్ వర్సెస్ టీడీపీ పార్టీ అన్నట్టుంది నిన్న సాయంత్రం నుంచి. అంటే నేను అంటుందండి, రాజకీయాల్లో ఖచ్చితంగా ఓపిక, సహనం, స్థితప్రజ్ఞత కావాలి. ఒక్కసారి రాజకీయం అనేది ఒక యుద్ధ రంగంలో దిగిన తర్వాత కత్తి కన్నీరు పెట్టినా సరే యుద్ధం ఆపకూడదు. ఒకసారి బయటకు